నీ కోడల్ని మనవరాల్ని మన ఇంటికి తీసుకొచ్చే పనిలో ఉన్నాను అని రుద్ర తన తల్లి చాముండితో చెప్పడంతో మాయ గురించి భయపడుతూ వైజాగ్ బయలుదేరిన చాముండి బ్యాడ్ అంకుల్ నుంచి బెస్ట్ డాడీ అన్న ప్రమోషన్ కోసం టాయ్స్, గిఫ్ట్స్, బొమ్మలు, చాక్లెట్స్ అన్నీ కొనే పనిలో పడిన రుద్ర అసలు ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. స్కూల్ నుండి బయటకు వచ్చిన రుద్ర మనసు నిలకడగా లేదు. అన్వి అన్న బ్యాడ్ అంకుల్ అన్న మాటలు అతని చెవుల్లో రింగు రింగుమంటూ మోగుతున్నాయి. ఆ చిన్నారి కళ్ళల్లో చూసిన కోపం అతని గుండెను పిండేస్తోంది. హోటల్ రూమ్కి చేరుకున్న రుద్ర గదిలోని లైట్లన్నీ ఆపేసి చీకట్లోనే సోఫాలో కూర్చున్నాడు. అతని చేతిలో వైన్ గ్లాస్ ఉన్నా అతని కళ్ళు మాత్రం కిటికీ బయట కురుస్తున్న వర్షం వైపు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి వర్షం కురుస్తున్న రాత్రే తను అక్షరాను కలిశాడు. ఆమె స్పర్శ, ఆమె శ్వాస అన్నీ ఎన్నో జరిగినట్టే ఉన్నాయి. ఎందుకు అక్షర, ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నావు? ఆ బిడ్డ నా రక్తమని నా మనసు చెబుతోంది. కానీ నువ్వు మాత్రం వేరేవాడు నీ భర్త అని నా ముందే నాటకమాడుతున్నావా అని తనలో తాను కొనుక్కున్నాడు. అతని కళ్ళలో అక్షర అన్విని తలుచుకోగానే ఒక సన్నని నీటి పొర వచ్చి చేరింది. అది పగ వల్ల వచ్చిన నీరు కాదు, ప్రేమించిన వ్యక్తి తనను పరాయివాడిలా చూస్తుందన్న బాధ. నువ్వు నన్ను ద్వేషించు అక్షర, పర్వాలేదు. కానీ నన్ను కాదని వేరే వాడి పేరును నీ జీవితంలోకి ఆహ్వానిస్తే మాత్రం నేను సహించలేను. ఈ రుద్ర విక్రమ్ సింహ ఏనాడు ఓటమిని అంగీకరించలేదు, అంగీకరించడు కూడా. ముఖ్యంగా నీ విషయంలో నెవర్, యువర్ ఓన్లీ మైన్ అని గట్టిగా అనుకుంటూ చేతిలో ఉన్న గ్లాస్ను నేలకు విసిరికొట్టాడు. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మి వైజాగ్ తీరాన్ని తాకుతోంది. రుద్ర తన ప్లాన్ మార్చుకున్నాడు. సాయంత్రం దాకా ఎదురు చూసే ఓపిక అతనికి లేదు. అక్షర తన గెస్ట్ హౌస్కి రాదని అతనికి కూడా బాగా తెలుసు. ఆమె తనను చూసి భయపడుతోంది, కానీ ఆమె భయం వెనుక ఉన్నది ద్వేషం కాదు, తన బిడ్డను ఎక్కడ కోల్పోతానో అన్న ఆందోళన అని అతను గ్రహించాడు. ఉదయం 10 గంటల సమయం. లిటిల్ హార్ట్స్ స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయి. అక్షర 2nd గ్రేడ్ పిల్లలకి పాఠం చెబుతోంది. నిన్నటి సంఘటనలతో ఆమె ముఖం పాలిపోయి ఉంది. రాత్రంతా ఏడ్చిందేమో, కళ్ళు బాగా వాచి ఉబ్బిపోయి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో స్కూల్ ఆవరణలోకి రుద్ర కార్ వేగంగా వచ్చి ఆగింది. అతను నేరుగా అక్షర క్లాస్ రూమ్ వైపు నడిచాడు. రుద్రని తన క్లాస్ రూమ్లో చూడగానే అక్షర చేతిలో ఉన్న పుస్తకం కింద పడింది. అతను లోపలికి వచ్చి పిల్లల వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతూ, హలో కిడ్స్, ఈరోజు మీ అందరికీ హాలిడే. మీ పీటీ సార్ మీకోసం బయట వెయిట్ చేస్తున్నారు. అందరూ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి, గోగో అని ఆజ్ఞాపించాడు. పిల్లలకి సెలవు అంటే పండగే కదా. అందరూ కేరింతలు కొడుతూ బయటకు పరిగెత్తారు. అక్షర గజగజ వణికిపోతూ, రుద్ర ఇక్కడ కాదు ప్లీజ్, ఇది స్కూల్ అని ఆమె ప్రాధేయపడుతుండగానే రుద్ర వేగంగా వచ్చి ఆమె 2 చేతులను పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఆమె వెన్ను గోడకు తగిలింది. అతను తన 2 చేతులను ఆమె తలకి ఇరువైపులా గోడపై ఉంచి ఆమెను అటూ ఇటూ కదలకుండా లాక్ చేశాడు. అక్షర కళ్ళు మూసుకొని వణికిపోతోంది. రుద్ర ఆమె ముఖానికి చాలా దగ్గరగా వచ్చాడు. అతని వేడి శ్వాస ఆమె చెంపలకు తగులుతోంది. కళ్ళు తెరువు అక్షర, నన్ను చూడు అని ఆజ్ఞాపించాడు. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అతని కళ్ళలో సముద్రమంత ప్రేమ కనిపిస్తోంది, కానీ అక్షరికి మాత్రం అతని సముద్రమంత ప్రేమ కూడా ఒక అహంకారి చూపించే అధికారంగానే అనిపించింది.
ఎందుకు ఇలా చేస్తున్నావు రుద్ర? నీ దగ్గర డబ్బు ఉంది, పవర్ ఉంది. అందుకే కదా నాలాంటి ఒక సామాన్యమైన టీచర్ని ఇలా వేధిస్తున్నావు అని అడిగింది అక్షర. రుద్ర ఆ మాటకి ఒక్క క్షణం ఆగి, డబ్బు, పవరా అక్షర? నేను నీ దగ్గరికి వచ్చింది రుద్ర విక్రమ్ సింహలా కాదు, నీ రుద్రగా వచ్చాను. నువ్వు అంటే నా సామ్రాజ్యాన్నంతా నీ కాళ్ళకి చెప్పులా తొడుగుతాను. 5 ఏళ్ల క్రితం నీ మనసుని గెలుచుకున్న ఆ ప్రేమికుడిగా వచ్చాను. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఇందులో నీకు పొగరు కనిపిస్తోందా, లేక నీ కోసం తపించే ప్రాణం కనిపిస్తోందా అని బ్రతిమిలాడుతున్నట్టుగా అన్నాడు. నాకు మాత్రం నీ పొగరు, నీ మృగ ప్రవృత్తి మాత్రమే కనిపిస్తున్నాయి. నన్ను వదిలేయి, నా దారిన నన్ను బతకనివ్వు అని అక్షర అతన్ని నెట్టేయాలని చూసింది. కానీ రుద్ర ఆమెను మరింత గట్టిగా గోడకేసి అదుముతూ, నిన్ను వదిలేయడానికా నేను ఇక్కడి దాకా వచ్చింది? అక్షర, ప్లీజ్ ఒక్కసారి నిజం ఒప్పుకో. అన్వి నా బిడ్డ కదూ. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోలేదని నాకు తెలుసు. నీ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకెన్నాళ్ళు ఈ నాటకం అన్నాడు ఆవేదనగా. అతని మాటలకు అక్షర మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళలో భయం రుద్రకు జవాబునిచ్చింది. సరిగ్గా అదే సమయంలో రుద్ర ఫోన్ మోగింది. అది అతని తల్లి చాముండి నుండి వచ్చిన కాల్. రుద్ర నెమ్మదిగా ఒక చేత్తో ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు. కానీ అక్షరాను మాత్రం వదలలేదు. చెప్పమ్మా అన్నాడు రుద్ర. ఎక్కడ ఉన్నావు రుద్ర? వైజాగ్. ఎందుకు వెళ్ళావు? బిజినెస్ పని మీద అని చెప్పావు. ఆ పని ఎప్పుడో అయిపోయింది కదా, ఇంకా అక్కడేం చేస్తున్నావు అని చాముండి గంభీరంగా అడిగారు. రుద్ర అక్షర కళ్ళలోకి చూస్తూ, అవునమ్మా, ఒక ముఖ్యమైన పని మీదే వచ్చాను. నీ కోడల్ని, నీ మనవరాల్ని మన ఇంటికి తీసుకొచ్చే పనిలో ఉన్నాను. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ మాట వినగానే అక్షర గుండె ఆగిపోయినంత పనైంది. కోడలు మనవరాల రుద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరిచింది. రుద్ర ఆమె చెవి దగ్గరకు తన ముఖాన్ని తీసుకెళ్ళి హస్కీ వాయిస్లో, నీ అబద్ధాలకి సమాధి కట్టే సమయం వచ్చింది అక్షర. నేను నిన్ను ప్రేమగా అడిగితే నువ్వు వినవు కదా. ఇప్పుడు నా స్టైల్లో నిన్ను దక్కించుకుంటాను. గెట్ రెడీ ఫర్ మై స్వీట్ టార్చర్ అని చెప్పి ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టి ఒక్కసారిగా వదిలేశాడు. అక్షర అక్కడే కూలబడిపోయింది. రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ కన్నాకి కాల్ చేశాడు. కన్నా, నాకిప్పుడే బెస్ట్ క్వాలిటీ టాయ్స్ కావాలి. అన్వికి నచ్చేలా బొమ్మలు, చాక్లెట్లు అన్నీ లోడ్ చేయించు. ఇకపై మనం ఉండబోయేది వైజాగ్లోనే అని ఆజ్ఞాపించాడు. హోటల్ రూమ్కి వెళ్ళిన రుద్ర తన ఆలోచనలకి పదును పెట్టాడు. అక్షరను ఎలా తనతో పాటు తీసుకుని వెళ్ళాలో అతనికి అర్థం కావడం లేదు. తనకైతే ఆమె మీద పిచ్చి ప్రేమ ఉంది. కానీ ఆమెను ఎలా దగ్గర చేసుకోవాలో తెలియక పాత సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. అత్తారింటికి దారేది, తులసి, డాడీ ఇలాంటి సినిమాలు రిపీటెడ్గా చూస్తూ ఒక తండ్రిగా తన కూతుర్ని ఎలా గెలుచుకోవాలో, ఒక భర్తగా తన భార్యను ఎలా ఇంటికి తీసుకెళ్లాలో ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా డాడీ సినిమా చూస్తున్నప్పుడు అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను కూడా నా బిడ్డకి మంచి తండ్రిని అవుతానక్షర. నువ్వు చూడాలి, నీ దగ్గర నేను బెస్ట్ హస్బెండ్ అండ్ బెస్ట్ డాడీని అని ప్రూవ్ చేసుకుంటాను అని తనలో తాను అనుకున్నాడు. మరోవైపు హైదరాబాద్లో చాముండికి రుద్ర మాటలు విని ఏం చేయాలో పాలుపోలేదు. కోడలు మనవరాలా అంటే రుద్ర ఉద్దేశం ఏంటి అని కంగారు పడుతూ వెంటనే తన పిఏని పిలిచి వైజాగ్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమన్నారు. ఇప్పుడు రుద్ర మాయ అనే అమ్మాయితో పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు.
మరి ఈ కోడలు మనవరాలు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆలోచిస్తోంది చాముండి. చాముండి ఇంతలా కంగారు పడడానికి కారణం మాయ. మాయకి ఈ విషయం తెలిస్తే ఆమె ఏమైనా చేస్తుంది, చేయగలదు అని చాముండి భయం. అక్షర క్లాస్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. రుద్ర ప్రేమ ఆమెకు తెలుసు, కానీ అతని కుటుంబం నుండి ఎదురయ్యే ప్రమాదం ఆమెకు ఇంకా బాగా తెలుసు. అందుకే ఆమె అబద్ధం వెనుక దాక్కుంది. కానీ ఇప్పుడు రుద్రుని స్వీట్ టార్చర్ మొదలైంది. ఇక తప్పించుకోవడం అసాధ్యమని ఆమెకు అర్థమైంది. బయట సూర్యుడు ఆ రోజు తన డ్యూటీ అయిపోయింది అని మెల్లగా అస్తమిస్తున్నాడు. కానీ రుద్ర, అక్షరాల జీవితాల్లో ఒక కొత్త తుఫాను మొదలు కాబోతుంది. చాముండి వైజాగ్ వస్తే ఏం జరుగుతుంది? మాయ గురించి చాముండి ఎందుకు అంతలా భయపడుతోంది? రుద్ర తెచ్చిన బొమ్మలతో, చాక్లెట్స్తో అన్వి బ్యాడ్ అంకుల్ నుంచి బెస్ట్ డాడీ అనేలా మనసు మార్చుకుంటుందా? అక్షర తన భర్త గురించి చెప్పిన అబద్ధం ఎప్పుడు బయట పెడుతుంది? కామెంట్లో చెప్పండి. ఇదంతా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుషా కృష్ణ సైనింగ్.